హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. టార్గెట్ డిఎస్సి ఉపాధ్యాయ కొలువు వైపు అభ్యర్థుల చూపు, టెట్కు ఆదరణ అంతంతే. ఇప్పటి వరకు 2.51 లక్షల దరఖాస్తులు, గత ఏడాది కంటే తగ్గిన అప్లికేషన్లు, ఫీజు పెంచడమే కారణమంటూ నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థుల లక్ష్యం జిల్లా సెలక్షన్ కమిటీ డిఎస్సి పైనే ఉన్నది. ఉపాధ్యాయ కొలువు సాధించడంపైనే వారు దృష్టి కేంద్రీకరించారు. ఆ వైపుగానే వారు మొగ్గు చూపుతున్నారు. 2017 అక్టోబర్ 21వ తేదీన 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీ డిఎస్సి నోటిఫికేషన్ను గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీన రద్దు చేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను అదే నెల 29వ తేదీన విడుదల చేసింది. జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఉన్నది. రాష్ట్రంలో మెగా డిఎస్సి రాత పరీక్షలు జూలై 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో జరుగుతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ టెట్ పై డిఎస్సి ప్రభావం అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ను మార్చి 14వ తేదీన పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. టెట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 20వ తేదీ వరకు గడువున్నది. ఇప్పటి వరకు దరఖాస్తులపై ఆ ప్రభావం పడింది. టెట్ పేపర్ 1కు 90,789 మంది, పేపర్ 2కు 1,60,857 మంది కలిపి 2,51,646 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతం కంటే దరఖాస్తులు భారీగా తగ్గడం గమనార్హం. టెట్ దరఖాస్తు ఫీజు 1,000 రూపాయలు చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే నెల 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో నిర్వహిస్తారు. ఆన్లైన్లో రాత పరీక్షల వల్ల దరఖాస్తు ఫీజు పెంచాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఆఫ్లైన్లో టెట్ నిర్వహించినప్పుడు దరఖాస్తు ఫీజు 2 పేపర్లకు కలిపి 400 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ఒక్కో పేపర్కు 1,000 రూపాయలు కట్టాలని నిర్ణయించారు. ఫీజు తగ్గించాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఫీజు తగ్గించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయినా కూడా ఎలాంటి మార్పు లేదు. టెట్ దరఖాస్తులు తగ్గడానికి ఫీజు పెరగడం కూడా ఒక కారణంగా ఉన్నది. టెట్ కాలపరిమితి జీవితకాలం ఉండడంతో ఎక్కువ మంది మార్కులు సంపాదించిన వారు దరఖాస్తు చేసేందుకు మొగ్గు చూపలేదు. మరోవైపు జూలైలోనే డిఎస్సి రాత పరీక్షలు ఉన్నాయి. ఎక్కువ మంది ఉపాధ్యాయులు డిఎస్సి రాసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే టెట్ దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించినటువంటి టెట్ పేపర్ 1కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గత ఏడాది కంటే పేపర్ 1కు 1,78,768, పేపర్ 2కు 47,641 దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇంకోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు. టెట్ దరఖాస్తులు తగ్గడానికి ఇది ఓ కారణంగా ఉన్నది అంటూ ఇచ్చారు. ఇక ఉపాధ్యాయుల్లో ఇంకా గందరగోళమే అంటూ కూడా ఇచ్చారు. అదేంటో చూద్దాం. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో టెట్పై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. పలు అంశాల్లో వివరణ ఇవ్వాలి అంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈని పాఠశాల విద్యాశాఖ కోరింది. కానీ ఇంతవరకు వివరణ రాలేదు. దీంతో
ఉపాధ్యాయులు టెట్ రాయాలా వద్దా అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.04 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అంటూ ఇచ్చారు. సో, ఇక్కడ మనకి టెట్ దరఖాస్తుల వివరాలు అంటూ మనకు 2004 మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పేపర్ 1, పేపర్ 2కి వచ్చినటువంటి దరఖాస్తులు, అదేవిధంగా 2023, 2022, 2017, 2016కు సంబంధించినటువంటి టెట్ దరఖాస్తుల వివరాలనేవి ఏ విధంగా ఉన్నాయి అంటూ సో, ఈ విధంగా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా అయితే మనకి టార్గెట్ డిఎస్సి అంటూ రావడం అయితే జరిగింది నవ తెలంగాణ పేపర్లో అయితే. థ్యాంక్ యూ.